నా ఆనెస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు అంటే అంబానీ ఈజ్ అన్ ఎక్సెప్షన్ రిచ్ పర్సన్ అండ్ దాన్ని మనం ఒక వీ కెనాట్ డూ ఇట్ యాజ్ అ బెంచ్ మార్క్ ఫర్ అదర్వైజ్ మ్యారేజెస్. నా పర్సనల్ ఫీలింగ్లో పెళ్ళికి అయిన ఖర్చు మొత్తం కూడా వీళ్ళకి ఇచ్చేయాలి. ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాట్ ఎవర్ దే కెన్ రైస్, వాళ్ళు దాంతో వ్యాపారం చేసుకుంటారా, అనుభవిస్తారా, హాలిడేకి వెళ్తారా, అది వాళ్ళు ఖర్చు పెట్టాలి. కానీ అడ్డదడ్డంగా లేనిపోవాలి అందరు పెట్టి వాళ్ళు భోజనాలు పెట్టేసి అది చేసి డెకరేషన్లు చేసి వేరే వాళ్ళ మీద వేస్ట్ చేయటం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఏ మిస్టేక్. ఇప్పుడు అంబానీలు అనంత్ అంబానీ పెళ్ళైన తర్వాత బోల్డ్ అంతమంది ఫారెన్ సెలబ్రిటీస్ సింగర్స్ వాళ్ళందరికి వచ్చారు. అక్కడ ఒక కండిషన్ పెట్టారు, మన ఇండియన్ అటైర్ ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్లో కనిపించాలని. సో దట్ వీళ్ళు అంబానీ ఫ్యామిలీ అంతా మన ట్రెడిషన్ని మన కల్చర్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు, అందరికీ మన విలువను గొప్పతనాన్ని చెప్తున్నారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా కనిపించింది అక్కడ. అలా వాదించే వాళ్ళకి అంటే ఇప్పుడు అది మీకున్న పవర్ మీరు ఎగ్జిబిట్ చేస్తున్నారు. మా దానికి అంటే మీరు ఏ ఫెస్టివల్కి పిలిచినా ఎక్కడ పిలిచినా ఆల్వేస్ దే విల్ కాల్ అబౌట్ అటైర్, ఎలాంటి డ్రెస్ చేసుకుని రావాలి దాని పర్టికులర్ దానికి సూట్ అవ్వడానికి. అంటే ఇప్పుడు జస్టిన్ బీబర్ని లేకపోతే ఎవరినో ఇండియన్ అటైర్ చేస్తే అది అయిపోయిందా? అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద పేమెంట్ ప్రాసెస్. మీకు ఎంత డబ్బు ఇస్తాం, మా దగ్గరకు వచ్చి ఇది చేయాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఇలాంటివి చెప్తే చేస్తారు. విచ్ ఇస్ ద రీజన్ దే ఆర్ హైడ్ ఫర్. లైక్ ఫిల్మ్ యాక్టర్, ఒక యాక్టర్ యాక్ట్ చేసిన మాత్రాన అదే అతనే క్యారెక్టర్ అవ్వడు కదా. యా, సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఏంటి ఏదో చెప్పుకోవటానికి అది ఉంటుంది. మీరు అలా చేసుకుని రివర్స్ చూస్తే ఇండియన్ అటైర్ అంత ఎక్కువ అంటే సెలబ్రిటీలు ఎవరు ఇండియన్ అటైర్ వేసుకుంటారు అసలు? వాళ్ళు మొత్తం యూత్ అంతా ఎవరు ఫాలో అవుతున్నారు? వెస్ట్రన్ ఫ్యాషన్ ఫాలో అవుతారు. అవును, ఇండియన్ అటైర్ వేసుకుంటారా? సో దట్ డజంట్ బికమ్ ఏ బెంచ్ మార్క్, దట్ డజంట్ బికమ్ ఏ ఒక రోల్ మోడల్ అవ్వటానికి ఛాన్స్ లేదు. యా. సో పెళ్ళికి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడమో లేకుంటే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి. ఇందులో మాత్రం పేమెంట్ మోడ్ అనేది కనిపించింది అనేది. సో 1000 కోట్లు దీనికోసం కూడా ఖర్చు పెట్టారు, ఊరికే రాలేదా గెస్ట్లు అందరూ అంటే నాకు అర్థం కాదు, ఎలాబరేట్ చేయండి. సో ఇప్పుడు మీరు అన్న జస్టిన్ బీబర్ కావచ్చు, లేకుంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరికైనా కానీ వీళ్ళే డబ్బులు ఇచ్చారు. అంటే దట్ ఈస్ అ వెరీ యూజువల్ థింగ్. అది నాట్ అబౌట్ అంబానీస్ మ్యారేజ్. మీరు ఏ పెళ్ళిళ్ళకి, బర్త్డే పార్టీలకి లేకపోతే ఈవెంట్స్కి మీరు సెలబ్రిటీని పిలిచినప్పుడు యూ విల్ హ్యావ్ టు పే మనీ. అది బిజినెస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ సన్నీ లియోన్ చార్జెస్ 25 lakhs టు ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వడానికి తను 25 lakhs తీసుకుంటుంది. వాడేం చెప్తాడు, నా బర్త్డేకి సన్నీ లియోన్ వచ్చిందని చెప్పుకోవటానికి కడుతున్నాడు. లేకపోతే వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? సో సెలబ్రిటీ స్టేటస్ని మీ పరపతిని పెంచుకోవడానికి మీరు బయట ప్రగల్భాలు చెప్పుకోవడానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది కదా. మార్కెటింగ్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 5,000 కోట్లు చాలా ఎక్కువ డబ్బు అనిపిస్తుంది, కానీ 50 లక్షల కోట్లు ఉంటే 5,000 ఏంటి చిల్లర అది. అప్పుడు వాళ్ళ తాహతు బట్టి ఖర్చు పెడతారు. ఇప్పుడు మామూలు చాలా మందికి తాహతు ఉండకపోవచ్చు, అలా అప్పులు చేసి ఖర్చు పెడతారు. ఎందుకు ఖర్చు పెడతారు? అది లేకపోతే సమాజం సరిగ్గా చూడదేమో, మా పిల్లలేమో నా పెళ్ళి కూడా చేయలేకపోయేవా అని అంటారని ఆ ప్రెషర్ తోటి ఖర్చు పెడతారు. యా. ఆర్జీవి గారికి ఇన్విటేషన్ వచ్చిందా? అమ్మాని దానిక రాలేదు. నేను అసలు నాకు ఏ పెళ్ళికి నాకు ఇన్విటేషన్ రాదు, ఎందుకంటే నేను అసలు పెళ్ళికి వెళ్ళాలని అందరికీ తెలుసు. యా. బట్ గతంలో ఒక ఇంటర్వ్యూ చూసాను, అంబానీలు అంటే ఆ గౌరవం, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకుంటే వాళ్ళు మార్కెట్ చేసే పద్ధతి, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము అనేది. సో అదే ఆరాధన అదే కంటిన్యూ అవుతుందా ఇప్పటికి కూడా? ఇది ఎవరికి? ఆర్జీవి గారికి. అంబానీ అంటే ఎనీబడి హూ సక్సెస్ఫుల్ నేను ఆరాధిస్తానండి. అంటే ఏ ఫీల్డ్ అయినా సరే, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ అంబానీ డస్ యూనో. సో నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే, డబ్బులు సంపాదించినోడు ఈజ్ ఎ బెటర్ పర్సన్ దెన్ డబ్బు లేనోడు కన్నా. అంతేగాని పేదవాళ్ళు అని నేను అనుకోను. పేదవాళ్ళు ఫెయిల్యూర్స్, రిచ్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్. ఎనీ దాంట్లో సక్సెస్ అయినప్పుడు వాళ్ళని వీ హ్యావ్ టు లుక్ అట్ దమ్ ఫ్రమ్ ఎ లో యాంగిల్. సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంది. యా. సో ఇప్పుడు పెళ్ళి, ఆ తర్వాత విడాకులు, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు గతంలో మీరు ఒక ట్వీట్ చేశారు, రీమ్యారేజ్కి సంబంధించి. ఒకసారి బయటపడ్డ తర్వాత మళ్ళీ దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఎందుకు పెళ్లి చేసుకొని అవసరం వచ్చింది, బుద్ధి లేదా అన్నట్టుగా మీరు ప్రశ్నించారు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ట్వీట్, నేనేం పెట్టాను, నా కాంటెక్స్ట్ నాకు తెలీదు. కానీ ద పాయింట్ ఈస్, మీరు ఒకసారి తప్పు చేసి మళ్ళీ చేస్తారనుకుంటే మీ కర్మ అన్నట్టు ఏదో పెట్టుంటుంది. ఐఎమ్ నాట్ షూర్. కానీ ఇంకోటి ఏంటంటే, ఆబ్వియస్లీ మీకు సెకండ్ మ్యారేజ్ అంటే పర్సన్ మారుతారు కదా. పర్సన్ మారినప్పుడు ఈసారి బాగానే ఉంటుందేమో
అని మళ్ళీ చేసుకుంటారు. మళ్ళీ ఏదవుతుంది. ఎందుకంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద పర్సన్, అది ఇన్స్టిట్యూషన్లో ప్రాబ్లం ఉంది. అది ఇద్దరిని కలిపి ఒక చోట ఉండాలి, కొన్ని నిబంధనలను భార్యాభర్తలు కాబట్టి ఇలా ఉండాలి అనే నిబంధనల నుంచి వచ్చిన సిస్టంలో ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ నాట్ ద పీపుల్. సో వ్యవస్థలో ప్రాబ్లం ఉందా? పెట్టేటువంటి వ్యవస్థలో, ఓన్లీ వ్యవస్థ. పెడుతున్న మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఫండమెంటలీ ఫ్లాడ్. సో ముహూర్తాల బలం, ముహూర్తాల్లో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి అని సరికొత్త వాదన ఈ మధ్య కాలంలో వస్తుంది. సో వాళ్ళ రాశులు, జన్మ నక్షత్రాలు, ముహూర్తాలు నమ్మటం అనేది ఇట్స్ ఏ సూపర్స్టిషన్ ఆస్పెక్ట్. అది సో దెర్ ఇస్ నో సైంటిఫిక్ బ్యాకింగ్ టు ఇట్. సో అప్పుడు దేవుని నమ్మటం, మూఢనమ్మకాలు నమ్మటం, ముహూర్తాలు నమ్మటం అవన్నీ కూడా ఒకే కేటగిరీలో వస్తాయి. దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్.